హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కోర్ కటింగ్ మిషన్ అనమాట. ఈ కోర్ కటింగ్ ఎలా చేయాలి, ఎక్కడ యూజ్ అవుతుంది కోర్ కటింగ్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఒక అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి కోర్ కటింగ్ మిషన్ వచ్చేసి మనకు న్యూ కన్స్ట్రక్షన్స్లో అయినా ఓల్డ్ హౌసెస్లో అయినా అయితే కోర్ కటింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చిమ్నీ పైప్స్ పెట్టడానికి, ఇంకోటి ఏసీ పైప్స్ పెట్టడానికి, మన ఎలక్ట్రికల్ పైప్స్, ప్లంబింగ్ పైప్స్, వాటర్ పైప్స్ పెట్టడానికి అయితే ఈ కోర్ కటింగ్ అనేది చేయడం జరుగుతుంది. కోర్ కటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం బ్రేకర్తో చేసినట్టయితే దానికి అడిషనల్గా మళ్ళీ ప్యాచ్ అనేది చేయాల్సి ఉంటుంది, మాలేసి ప్యాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ కోర్ కటింగ్ వచ్చేసి అలాంటి ఏమి అవసరం లేకుండా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. హోల్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట కోర్ కటింగ్ అంటే. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వాల్స్కి అయితే డైరెక్ట్గా పట్టేయచ్చు. కాకపోతే ఇది స్లాబ్కి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు స్లాబ్కి వేస్తున్నాం. స్లాబ్కి వేసినప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక చిన్నది బుల్లెట్ అనేది స్లాబ్లో ఒకటి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దానికి వచ్చేసి థ్రెడ్ రాడ్ వస్తుంది ఒకటి. ఆ థ్రెడ్ రాడ్ వచ్చేసి టైట్గా చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు టైట్ చేస్తామంటే ఇక్కడ మనము మిషన్ ఉంది కదా, మిషన్ వచ్చేసి ఎక్కడ కూడా వైబ్రేట్ అవ్వకూడదు అనమాట. వైబ్రేట్ అయినట్టయితే బిట్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది వైబ్రేట్ అవ్వకుండా ఇక్కడ మొత్తం వచ్చేసి థ్రెడ్డింగ్ రాడ్ వచ్చేసి చాలా టైట్గా అయితే చేసుకోవాలి. టైట్ చేసుకొని మిషన్ వచ్చేసి అందులో ఫిట్ చేసుకోవాలన్నమాట. అలా ఫిట్ చేసుకొని మనము మిషన్ అయితే రన్నింగ్ చేసుకోవాలి. మిషన్ రన్నింగ్ చేసుకునే ముందు మనకి ఎక్కడైతే హోల్ కావాలో అక్కడ ఎగ్జాక్ట్లీ డయామీటర్ ఎంత హోల్ కావాలో అంత మనం ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకుని అక్కడ అయితే మనము హోల్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. ఈ మిషన్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్తోనైతే మనము రొటేట్ చేసినట్టయితే ఈ బిట్ అనేది రొటేట్ అవ్వకుంటూ మనకు హోల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మిషన్ ఎక్కడూ కూడా వైబ్రేట్ కాకుండా ఇక్కడ థ్రెడ్ రాడ్కి వచ్చేసి ఒక నట్ బోల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ నట్ బోల్ట్ వచ్చేసి టైట్ చేసుకోవాలన్నమాట. చక్కగా టైట్ చేసుకోండి. మనకు మిషన్ ఎక్కడ కూడా వైబ్రేట్ అవ్వకుండా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి వాటర్ అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక లెవెల్ పైప్లో నుంచి వాటర్ అయితే ఒక బకెట్లో తీసుకొని పైనుంచి వాటర్ ప్రెషర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటర్ అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే వాటర్ ఉంటేనే మనకు మిషన్ అనేది ఈజీగా రొటేట్ అవుతుంది. ఇంకోటి మిషన్ బ్లేడ్ వచ్చేసి ఇక్కడ బిట్ ఉంది కదా, రౌండ్ బిట్, ఆ బిట్ వచ్చేసి హీట్ అవ్వకుండా ఉంటుంది. హీట్ అయినట్లయితే మనకు ఆ స్లాబ్ హీట్ అయినట్లయితే బిట్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హ్యాండిల్తో కిందికి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే హోల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. సో హోల్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ హ్యాండిల్తో కొద్దిగా ప్రెస్ చేసినట్టయితే మనకు ఈ బ్లేడ్ ఉంది, ఇది బిట్ ఉంది కదా, అది రొటేట్ అవ్వకుంటూ వచ్చేసి మనకు హోల్ అయితే వస్తుంది అనమాట. హోల్ వచ్చేసి కంప్లీట్గా రౌండ్ షేప్లో వస్తుంది. ఏ సైజ్ కావాలనుకుంటున్నామో మనము అదే సైజు బిట్ వేసుకోవాలన్నమాట. మనకి ఏ సైజ్ హోల్ కావాలనుకుంటామో ఆ సైజు బిట్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా హోల్ అయితే వస్తుంది. మీకు ఒకసారి కింద నుంచి చూపిస్తాను. సో పైన ఈ విధంగా జరుగుతుంది కదా, కింద వచ్చేసి మనకు ఈ విధంగా అయితే హోల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు, సైడ్లో పిక్చర్లో చూస్తున్నాను. సో ఈ విధంగా సో హోల్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. అది వచ్చేసి మొత్తము ఇది ఇప్పుడు కట్ అయింది కదా ఫ్రెండ్స్. ఆ కట్ అయిన పీస్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా కంప్లీట్గా రాడ్స్ కూడా కట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది స్లాబ్ అనమాట. కంప్లీట్గా రాడ్స్ కూడా కట్ అయిపోతాయి. రాడ్స్ ఇంకోటి ఎలాంటి ఉన్న రాడ్స్ ఎంత ఎంత హెవీ రాడ్స్ ఉన్నా కూడా కంప్లీట్గా అయితే కట్ అయిపోయి మనకు రౌండ్ షేప్లో అయితే ఈ విధంగా బయటకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ బిట్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి 1.5 ఇంచ్ నుంచి 10 ఇంచ్ వరకు అయితే మనకు డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. మనకు పైపు సైజుని బట్టి మనకి ఎంత హోల్ కావాలో, ఎంత డయామీటర్ కావాలో ఆ విధంగా అయితే మనము బిట్ అయితే సెలెక్ట్ చేసుకుని హోల్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది అన్నమాట బిట్. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లంబింగ్లో వచ్చేసి ఈ హోల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ చేయాలి, ఇంకోటి వచ్చేసి ఈ హోల్స్ని ఈ
పైప్ ఇచ్చిన తర్వాత ఎలా ప్యాక్ చేయాలి, పైపు ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా వచ్చేసి మరో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. గుడ్ బాయ్.